హర్షిక గుడ్ మార్నింగ్ పిఠాపురం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న తరుణంలో ఇక 4 రోజులు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉన్న నేపథ్యంలో హాట్ రాజకీయాలన్నీ కూడా జిల్లాను కాదు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయా? ఎస్, అవును అంటే అవుననే చెప్పుకోవాలి. ప్రస్తుతం మహాసేన రాజేష్ కామెంట్స్ హాట్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా పిఠాపురం పైన మహాసేన రాజేష్ కామెంట్స్ ఏమాత్రం చూపిస్తాయి? ప్రస్తుతం ఈ సమయంలో మహాసేన రాజేష్ అటువంటి కామెంట్స్ ఎందుకు చేశారు? ప్రస్తుతం ప్రజలంతా కూడా చర్చనీయాంశంగా ఒక పిఠాపురం కాన్స్టిట్యున్సీలోనే కాదు ఉమ్మడి జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో మహాసేన రాజేష్ కామెంట్స్పై పలువురు చర్చిస్తున్నారు. ఇందుకే మహాసేన రాజేష్ ఎందుకు అలా కామెంట్ చేశారు? ఆయనకి పార్టీలో జరిగిన అన్యాయం ఏంటి? ఆయన ఒక ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక నేతగా జగన్ అభిమానిగా పనిచేశారు. కొన్ని పరిణామాలు ఏదైతే ఆయన మహాసేన మీడియాకు సంబంధించి మహాసేన ఆయన వర్గంకి సంబంధించి ఏదైతే అన్యాయం జరిగిందో నా వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి కూడా జగన్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానీ ఇలా చేసేవారు. ఆ తరుణంలో ఎక్కువగా జనసేనకు సపోర్ట్ చేస్తూ ఆయన పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదన్నా అంటే వీడియోలు కూడా పోస్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దానికి జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడం కారణంగానే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గానికి ఆయనకి ఎమ్మెల్యే సీటు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే అక్కడ జనసేనకు సంబంధించిన వర్గీయులంతా కూడా ఆయన ప్రస్తుతం సీటు ఇస్తే అక్కడ గెలిపించం అనే ఒక నినాదంతో అక్కడ ఎదురుదిరిగిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీకి అంటే మహాసేన రాజేష్ చెప్పడం ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తే పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా నేను వెనదిరుగుతానంటూ ఆయన వెనదిరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పి గన్నవరం నుంచి ఆయన విత్డ్రా. ఇదంతా బాగా కొనసాగుతున్న ఇక మరికొన్ని రోజులు అంటే దాదాపు ఒక వారం రోజుల్లో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో జనసేనకు గెలిపిస్తే మనం ఇబ్బందుల్లో పడతాము అన్న మాదిరిగా మహాసేన రాజేష్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో గత 2 రోజుల కిందట మహాసేన రాజేష్కి ఒక జనసేన తెలుగుదేశం సంబంధించి ఒక కార్యక్రమానికి ఆహ్వానించడం, ఆయన వర్గంతో ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కార్యక్రమం లేదు, ఇలాంటి సమాధానాలు చెప్పడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మహాసేన రాజేష్ని కలవరపరిచాయి, ఇబ్బందులు పెట్టాయి. ఎందుకు మమ్మల్ని ఏ రకంగా చూస్తున్నారంటూ మహాసేన రాజేష్ మీడియా ముఖంగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలు అంటే పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తుంది లేకపోతే వరుణ్ తేజ లేక సాయిధరం తేజ్ ఇలాంటి వాళ్ళు కాదు, అక్కడున్న నేతలు అంటే బీసీ సామాజిక వర్గానికి నేతలు కావచ్చు, లేకపోతే దళిత సంబంధించిన నేతలు కావచ్చు, ఇటువంటి నేతలతో సమావేశాలు నిర్వహించాలి తప్ప సినీ ప్రముఖుల ద్వారా సినీ నాయకుల ద్వారా ఖచ్చితంగా ఓట్లు పడవంటూ మహాసేన రాజేష్ వీడియోతో ఒక పోస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కాదు పిఠాపురంలో ఈ వీడియో ఒక కుదిపేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎలక్షన్ 4 రోజులు ఉన్న సమయంలో మహాసేన రాజేష్ తెలుగుదేశం జనసేన అని తిరిగి ఇలాంటి వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? అంటే ఇతర పార్టీలోకైనా వెళ్తున్నారా అన్న కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఏదేమైనా మరి మహాసేన రాజేష్ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఆయన వీడియో ద్వారా అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతోనే ఉంటాను అని పేర్కొంటున్నారు. మరి ముందు కాలం ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్పై వ్యతిరేకంగా అయితే మహాసేన రాజేష్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.